హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. టైం అయితే 4:30 అలా అవుతుంది. యాక్చువల్గా నాకైతే ఫుల్ హెడేక్ ఉంది, పడుకుందాం అనుకున్నాను. బట్ ఈరోజు ఇద్దరు పడుకోలేదు. చూడండి, వాడు అల్లరి చేస్తుంటే ఇది కూడా లేచేసింది అనమాట. సర్లే మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేశాను, బట్ అస్సలు పడుకోవట్లేదు. ఇంకా నాకు కూడా పడుకోవడం అవ్వదు కదా ఇద్దరిని వదిలేసి, ఇంకా అందుకని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా పని ఉంది, పిండేయాలి అండ్ బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సింది. బట్టలు అంటేనే మళ్ళీ చిరాకు వస్తుంది. ఎందుకు బట్టలు మడత పెట్టడం అంటేనే అదొక పెద్ద పనిలాగా ఉంటుంది. సో ఇప్పుడు బట్టలు మడత పెట్టాలి అండ్ పిండి పట్టాలి, మళ్ళీ నిహిర్ పాపకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా మళ్ళీ నైట్ వరకు ఫుల్ బిజీ అనమాట. మార్నింగ్ అయితే ఇంకా నాకు టైం కుదిరేది 3 to 4:30, 5కి అలా అయితే నాకు కొంచెం ఫ్రీగా ఉంటాను. సో ఆ టైంలో పడుకుందామంటే వీళ్ళు పడుకోనివ్వరు. ఇంకా యాజ్ యూజువల్ మమ్స్ అంటే ఇంక ఇలానే ఉంటుంది కదా, ఇంకా తప్పదు. సో అందుకనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, చూసేయండి. సో ఇప్పుడైతే ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. 2 days 3 days అనుకుంటాను. ఇవి బట్టలు మడత పెట్టడం అంటే పెద్ద చిరాకండి, ఎందుకో తెలియదు. బట్టల దగ్గరికి వచ్చేసరికి ఒళ్ళు అయితే బద్దకిస్తుంది. రేపు మడత పెట్టుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అన్నట్లు. ఇప్పుడైతే ఇంకా తప్పదు, చాలా ఉన్నాయి మడత పెట్టాలి. బై ది వే, మీలో ఎంతమంది ఈ స్పెషల్లీ బట్టల కోసమే చైర్ యూస్ చేస్తారో కామెంట్ చేయండి. నాకు తెలిసి అందరిళ్ళల్లో బట్టల కోసం స్పెషల్గా చైర్ అయితే ఉంటుంది. సో నేను కూడా బట్టల కోసం అదిగోండి ఆ మూలకి ఒక చైర్ అయితే, దర్శిత్ అది ఫుడ్ది అనమాట చైరు. ఇంకా దాంట్లోనే వేసేస్తాను, వీలు కానప్పుడు ఇంకా అట్లా పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలి. రానా, నీ హెల్ప్ చేస్తావా? మమ్మీకి హెల్ప్ చేస్తావా? సరేదా, ఇవన్నీ తీసుకెళ్ళి హాల్లో వేసేసి మడత పెట్టేద్దాం ఫాస్ట్గా, ఓకేనా? దక్కమ్మా, దా తీసుకురా. ఇవన్నీ చిన్నగా పడిపోతాయి, అన్నీ ఒకేసారి తీసుకెళ్ళలేవు నువ్వు. నేను ఇస్తాను, ఈ కొన్ని తీసుకెళ్ళి హాల్లో వేసే. చల్లే, బాయ్ బాయ్. ఇదిగో, ఇది నీదే కదా, ఇది నీదే కదా, ఫోల్డ్ చేసుకో, మడత పెట్టుకో. ఇవన్నీ చెల్లివి. నీకురా, నీ క్యారెట్ ఇది, నీకురా ఇదిగో క్యారెట్, ఇదిగో వాడుకో, ఆడుకో. అన్నయ్య బట్టలన్నీ ఫోల్డ్ చేస్తాడు, మమ్మీకి హెల్ప్ చేస్తాడు. మడత పెట్టాలి ఇట్లా చక్కగా, అట్లా కుప్పలా కాదు నాని. సరే సరే, మడత పెట్ట. ఇక్కడ వచ్చేసి రేపు మార్నింగ్ ఇడ్లీ కోసమని పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది వాష్ చేసి పిండి అయితే పట్టాలి. అండ్ ఇంకా గిన్నెలు అయితే నేను ఆఫ్టర్నూనే కడిగేసుకుంటాను. మా హస్బెండ్ భోజనానికి వచ్చినప్పుడే గిన్నెలు కూడా ఒకేసారి కడిగేసుకుంటాను అనమాట. సో దట్ నాకు ఈవినింగ్కి కొంచెం పని అయితే ఈజీ అవుతుంది. సో అందుకని ఆఫ్టర్నూనే కడిగేసుకుంటాను. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసి దర్శిత్కి ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయిస్తాను. దర్శిత్, చెల్లిని ఆడిస్తావా? నేను పిండి పెడతాను, ఓకేనా? ఏడిస్తే మమ్మీకి చెప్పాలి, ఓకేనా? చెల్లి మంచం కిందకి వెళ్ళినా ఏడ్చినా మమ్మీకి చెప్పాలి, ఓకే? ఆడించుకో, అప్పుడు గుడ్ బై అంటారు నేను అందరూ, ఓకే? సరే ఆడించు, ఓకే? మమ్మీ పని చేసుకుంటుంది, సరేనా? గొడవ చేయకూడదు ఇద్దరు.
బాయ్. గుడ్ నైట్. నైట్ నాని చెప్పేది. చెల్లుందా? ఇద్దరు చిన్నపిల్లలే, ఎవరిని ఏమనలేము. దర్శిత్ ఇప్పుడిప్పుడే చెప్తున్నాడు అనమాట, ఏం చేస్తుంది చెల్లి, ఎక్కడికన్నా వెళ్తే చెప్పాలి, చెల్లి ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పాలి అని ఇప్పుడిప్పుడే చెప్తున్నాము. సో అట్లానే చెప్తున్నాడు అనమాట. ఏడుస్తుంటే మమ్మీ చెల్లి ఏడుస్తుంది రా రా అని చెప్తాడు. అండ్ ఇంకా హాల్లో ఒక మంచం ఉంది కదా, సో ఆ కాట్ కిందకి వెళ్ళినా కూడా మమ్మీ దాని కిందకి వెళ్ళింది, త్వరగా రా 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 అని అలా పిలుస్తాడు అనమాట. సో అలా చెప్తా ఉంటే నాకు కూడా కొంచెం ఏమవుతుంది అనేది టెన్షన్ తగ్గుతుంది కదా, చెప్పాలి నాని అని చెప్పని అయితే నేర్పిస్తున్నాము. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు, సైలెంట్గా ఉన్నారు. దర్శిత్ చెల్లిని చూడాలి. ఓయ్ రాను, నాకు పని ఉంది. ఇప్పుడే ఇడ్లీ పిండి అయితే అయిపోయింది, పట్టాను. జస్ట్ కలిపి అలా పెట్టేశాను, వచ్చింది. దోసపిండికి అదిగోండి ఒక మిక్సీలో అలా ఉంది, కొంచెం ఇంకా దోసపిండి కలుపుదామని అలా పెట్టాను అనమాట. ఆ లోపే అమ్మగారు అయితే కిచెన్లోకి వచ్చేసింది. బై ది వే మేమైతే న్యూ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఆ ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది. సో రిపేర్ చేయించాలన్నా మళ్ళీ దానికంత పెట్టాలా అనిపించింది. సో అందుకని ఇంకా కొత్తది అయితే తీసుకున్నాము. అది మేము వారణాసిలో ఉన్నప్పుడు తీసుకున్నాం అన్నమాట. సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము. అది 3000కో 4000కో తీసుకున్నాము. బట్ దాన్ని 2 times రిపేర్ చేయించాము. దానికే 6000 అయిపోయింది. మళ్ళీ 3rd time రిపేర్కి వచ్చిందనమాట. ఇంకెందుకులే రిపేర్ చేయించడం, మళ్ళీ సెకండ్ హ్యాండ్లో అమ్మాలన్నా రిపేర్ చేయించి ఇస్తేనే తీసుకుంటారంట. సో రిపేర్ చేయించాలంటే 3500 ఏమో అడిగారు. సో దాన్ని రిపేర్ చేయించి అమ్మాలన్నా ఒక 4000కి అలానే కొంటారనమాట. సో ఇంకెందుకులే అని చెప్పని దాన్ని నేను వేరే రకంగా యూస్ చేస్తున్నాను. ఆ వీడియో అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఏంటి నువ్వేం చెప్తావు? బజ్జుకోలేదు ఇవాళ, మమ్మీని బజ్జుకోనివ్వలేదు. ఇప్పుడు నిహిరాకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల అటుకులు, కొన్ని మకానా, జీడిపప్పు అండ్ బాదం అయితే వేసి కొంచెం ఫ్రై అయితే చేసుకొని మిక్సీ పట్టేసి వాటర్లో వేసి కుక్ చేయడమే అనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కోలా పెడతాను, ప్రతిరోజు ఒకటే పెట్టను అనమాట. ఒకరోజు ఓట్స్, ఒకరోజు మకానా ఇలా మిక్స్ చేసి, లేదంటే ఏదైనా వెజిటేబుల్ మిక్స్ చేసి అలా పెడుతూ ఉంటాను అనమాట. సో ఈరోజు అయితే మకానా అండ్ అటుకులతో అయితే చేసి పెడుతున్నాను. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇందాక పడుకోలేదు, ఇప్పుడు పడుకుంది పాప. ఇప్పుడు 6:30 అవుతుంది టైము, మరి ఎన్నింటికి లెగుస్తుందో. అది లేచేలోపు రెడీ అయితే చేసి పెడతాను, లేచిన వెంటనే అయితే పెట్టేస్తాను. ఏ ఎక్కడుందో ఫస్ట్ పెట్టాలి, ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. ఫస్ట్ ఏ ఎక్కడుందో వెతుకు. అదేంటి హార్స్ కాదు, హెచ్ అది. సరే ఎక్కడ పెట్టు. వెరీ గుడ్. ఓకే ఓకే, నెక్స్ట్ పెట్టు. అదేంటి చెప్తూ పెట్టాలి. ఏంటది? ఎం. ఏంటది చెప్పాలి. క్యూ కాదు నాని, కే. అలా చెప్తున్నావా? సరే అదేంటి? సరే ఫిక్స్. వెరీ గుడ్. ఇప్పుడే పాపకైతే ఫుడ్ అయితే పెట్టేశాను. సో చాలా అంటే చాలా హెడేక్గా ఉంది. ఇంకా ఇప్పుడు ఫుడ్ అయితే ఇందాక ఇడ్లీ పిండి వేసాను కదా, సో అదే అయితే పెట్టేస్తాను.
వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.